ప్రేమించుకోలేదు. ఎదుటి వారిని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించు అని కూడా లేదు. నీ ప్రాణాన్ని, ఇతరులను సాధారణంగా ప్రేమిస్తే సరిపోతుంది. వేరే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఆయనను నా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. అది చాలా ఉన్నతమైన ప్రేమ. కాబట్టి బైబిల్ అంతా ఈ 3 ప్రేమల చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారా? దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి, నా ప్రాణాన్ని ప్రేమించుకోవాలి, తోటి వారిని ప్రేమించాలి. ప్రేమించాలంటే ఆ వ్యక్తి ఎవరో అర్థం కావాలి. ఆ వ్యక్తి ఎవరో అర్థం కావాలి. ఆ వ్యక్తి ఎవరో అర్థం కాకుండా ఎదుటి వాడిని అనామకుడిని ప్రేమించలేదు. నేనెవరో నాకు అర్థం కావాలి. నేనెవరో నాకు అర్థం కాకపోతే నేను ప్రేమించుకోలేను. గంటతో సమానంగా, రాతితో సమానంగా మనం అలా విసిరేస్తాం జీవితాన్ని. అలాగే దేవుడు ఎవరో తెలియాలంటే, దేవుడిని బహుగా ప్రేమించాలంటే దేవుడు ఎవరో ఎరిగి ఉండాలి. ఎలా తెలుస్తాడు ఆయన? రాత్రి చెప్పుకున్నాం వాక్యంలో నుంచి. ఆయన వెతికి కనుక్కోవటానికి పొలిమేరలు దాటి పోనక్కర్లేదు. ఎక్కడ ఉంటే మనం అక్కడే దేవుణ్ణి వెతికి కనుక్కోవచ్చు. దేవుడు ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో తెలుసుకోవచ్చు. కాబట్టి మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని ప్రేమించటము, యెషయా తనను ప్రేమించుకోవటము, తోటి వారిని ప్రేమించుకోవటము అనే 3 అంశాలు 8 వచనాల్లో మనకు కనపడతా ఉంటాయి. ఆ 8 వచనాల్లో 3 అంశాలు కనపడతాయి. మళ్ళా చెబుతున్నా, దేవుని ప్రేమించడం కనపడుతుంది, తర్వాత తనను ప్రేమించుకోవడం కనిపిస్తుంది, తోటి వారిని ప్రేమించడం కూడా కనిపిస్తా ఉంది. ఆ ప్రేమలో నుంచి ఆరాధన, అర్థవంతమైన ఆరాధన పెళ్ళుకి వస్తుంది. సజీవమైన పరిశుద్ధుడైన దేవుణ్ణి అర్థవంతంగా ఆరాధించాలంటే ఆయన ఎవరో తెలియాలి. ఆయన ఎవరో తెలిస్తే ఆయన ప్రేమించగలుగుతాం, అర్థవంతమైన ఆరాధన చేయగలుగుతాం. ఆయన ఎవరో యెషయాకు అర్థమైంది, తనెవరో యెషయాకు అర్థమైంది, తోటి వాళ్ళు ఏమైపోతున్నారో యెషయాకు అర్థమైంది. ఈ 3 అంశాలు 8 వచనంలో కనిపిస్తాయి. మొదటిది, దేవుడు ఎలాంటి వాడో యెషయాకు తేటగా అర్థమైంది. మొదటి వచనం చూద్దాం. ఏమని రాయబడింది? యెషయా ఏమని రాస్తున్నాడు చూసింది? అవును, రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆశ్రయుండగా చూసింది. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయ ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. తర్వాత 3వ వచనంలో కూడా ఉంది, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. 5వ వచనంలో కొన్ని యెషయా అంటాడు, నేను రాజును చూశాను, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను చూశాను. 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం మనం క్రోడీకరించుకుంటే ఒక సత్యం కనపడుతుంది. దేవుడు ఎవరనే విషయం ఒకటి అర్థమవుతా ఉంది. ఆయన ఎవరంటే సార్వభౌముడైన దేవుడు, సావరెన్ గాడ్ అంటాం. సార్వభౌముడైన దేవుడు, రాజులకే రాజు, ప్రభులకు ప్రభువు. అంటే ఈ లోకంలో ఎంతమంది రాజులు ఉన్నారో, ఎంతమంది రాజులు పరిపాలించి గద్దించిపోయారో, భవిష్యత్తులో ఇంకెంతమంది రాజులు గద్దెనెక్కపోతారో, ఎంతమంది ప్రభువులు రాజ్యాన్ని పరిపాలించబోతున్నారో భూమి మీద,
ఎంతమంది ప్రభువులు రాజ్యాన్ని పరిపాలించి గతించిపోయారో, ఈ గతించిపోయిన రాజులకు, రాబోయే రాజులకు, ప్రస్తుత రాజులకు, ఈ గతించిపోయిన ప్రభువులకు, ప్రస్తుతం ప్రభువులకు, రాబోయే ప్రభువులకు అందరికి ఈయన సార్వభౌముడు అనే విషయం యెషయాకు అర్థమైంది. ఎందుకంటే రాజని ఉజ్జియా చచ్చిపోయాకే దేవుడు యెషయాను దర్శించాడంటే, ఆ యెషయా ఈ ఉజ్జియా రాజు మీద ఏకాగ్రత పెట్టుకున్నాడు. ఆ ఉజ్జియా రాజు ప్రాథమిక దశలో చాలా బాగా పరిపాలించాడు, అన్ని రాజ్యాలు జయించాడు, కీర్తి అవన్నీ వచ్చి పడ్డాయి, ఐశ్వర్యం వచ్చి పడింది, పేరు ప్రఖ్యాతులు వచ్చి పడ్డాయి, ఐశ్వర్యం వచ్చి పడింది. వెంటనే కొమ్ములు వచ్చాయి అతనికి. కొమ్ములు వచ్చి దేవుడు చేయొద్దన్న కార్యం చేసి ఆ రాజు పతనమైపోయాడు. ఇవన్నీ దినవృత్తాంత గ్రంథాలు ఉంటుంది, అదంతా మనం తర్వాత చూద్దాం. ఏం చేశాడంటే రాజు పొగరెక్కి గర్వించి దేవుని మందిరంలో యాజకులు మాత్రమే బలియాగం చేసే లేక ధూపం వెలిగించే ఆ కార్యక్రమాన్ని అది రాజులు చేయకూడదు, ప్రవక్తలు చేయకూడదు, యాజకులే చేయాలి. యాజకుడు చేసిన ధర్మాన్ని రాజు చేస్తాడు. ఎలాగంటే ఆ మందిరంలో యాజకులు ఉంటారు, వాళ్ళను కాదని ఈ రాజు గర్వించి ఆ ధూపాన్ని తీసుకుని, ఆ నిప్పులు తీసుకుని దేవుని మందిరములో దేవునికి ధూపం వేస్తాడు. అక్కడ 80 మంది యాజకులు ఉంటారు. యాజకులందరూ అడ్డం పడతారు. మహారాజా ఇది పెద్ద ద్రోహం, దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేస్తున్నాం, దేవుడు ఊరుకోడు, శిక్షిస్తాడు, జాగ్రత్త సుమి అని హెచ్చరిస్తే వాళ్ళని అలాగే తోలనాడి అవసరమైతే ఆ నిప్పులు వాళ్ళ మీద వెయిటెక్ కూడా తెగిస్తాడు, యాజకుల మీద. అంత తెగించి తోసుకుని పోయి ఆ బలిపీఠం మీద ధూపము వేస్తాడు. వెంటనే దేవుడు అతన్ని కుష్టి వ్యాధితో మొందుతాడు. కుష్టి కనిపిస్తుంది. కుష్ఠరోగులు దేవుని మందిరంలో ఉండటానికి వీల్లేదు, దేవుని యోధ జనాంగంలో కూడా ఉండటానికి వీల్లేదు. అప్పటి అది సంప్రదాయం, అప్పుడు శుచి అది. అంచేత యాజకులు వాడిని దూరంగా నెట్టేసి, ఊరికి దూరంగా పెట్టేసి ఐసోలేషన్ లో పెట్టేస్తారు. వారికి దినానికి భక్తులు చెప్పులు పెడతారు, తింటూ చివరికి అక్కడే కృషించి చనిపోతాడు. అంటే ఒకసారి ఐశ్వర్యవంతంగా వెలుగుతున్న రాజు నేనే రాజును అన్నిట నేనే ఉండాలా, నా పేరే కనపడాలా, నేనే గొప్ప, దేవుడి కంటే నిన్నగా కనపడాలి, హెచ్చుగా కనపడాలని గర్వించి దేవుని చేత పరిపాలనకు దూరమయ్యాడు. కుష్టితో మొత్తబడ్డాడు. చివరికి దిక్కు మొక్కు లేకుండా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఆ రాజు గతంలో చేసిన మంచి కార్యాలను బట్టి యెషయా అతడితో స్నేహం కలుపుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ రాజు చనిపోయాడో యెషయా కొంచెం దిగాలుగా ఉంటాడు, వేదన చెందుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, కుమ్మిలిపోతూ ఉంటాడు. అయ్యో ఎలా ఈ రాజ్యాన్ని పరిపాలించేది ఎలా, ఎవరు పరిపాలిస్తారు, అతని వెనక కొడుకు వస్తాడు, వాడికేమో అంతగా అనుభవం లేని వాడు, ఎలా చుట్టుపక్కల రాజ్యాలు ఆర్మీ పరంగా చాలా బలోపేతం అవుతా ఉన్నాయి, ఈ దేశం మీద దండెత్తుతారేమో, ఎలా దేశ ప్రజలకు దిక్కేంటి ముఖ్యేంటి రక్షణ ఏంటని అతడు దిగాలుగా ఉన్నప్పుడు, అంటే అతడు ఆ భూ సంబంధమైన రాజు మీదే ఏకాగ్రత నిలుపుకున్నాడు. ఉజ్జియరాజా నువ్వే దిక్కు అన్నట్లుగా యెషయా కూడా రాంగ్ ట్రాక్ లో పడిపోయాడు. ఏ రాజును చూడాలో, ఏ ప్రభువును చూడాలో, ఏ సైన్యాధిపతిని చూడాలో ఆయన చూడకుండా, ఆ పరలోకపు రాజును చూడకుండా
ఆ పరలోక సార్వభౌముని చూడకుండా యెషయా ప్రవక్త అయినప్పటికీ, విశ్వాస అయినప్పటికీ అతడు భూ సంబంధమైన రాజు మీద ఏకాగ్రత నిలిపాడు. అతడే సర్వస్వం, అతడే దేశానికి రక్షణ, ప్రజలకు రక్షణ అనే రాంగ్ మైండ్ సెట్తో ఉంటాడు. అందుకని దేవుడు ఆ రాజును తప్పించాడు. ఆ రాజు దేవుడికి యెషయాకి మధ్య అడ్డంగా ఉన్నట్టుగా కనపడ్డాడు దేవుడికి. ఆ రాజు బతుకున్నంత కాలం యెషయా దేవుణ్ణి ముఖాముఖంగా దర్శించలేకపోయాడు. అందుకే దేవుడు అడ్డం తొలగించాడు. ఈవేళ మనిషి దేవుడు ముఖాముఖిగా చూడలేకపోవడానికి కారణం ఆ వ్యక్తి యొక్క పాపం. ఆ పాపం తొలగకపోతే తప్ప పరిశుద్ధుడైన దేవుడు స్పష్టంగా మనకు గ్రాహ్యం కాదు. అది నేపథ్యం. ఎప్పుడైతే రాజు చనిపోయాడో ఇక యెషయాకు దేవుని దర్శనము కలిగింది. ఏం చూశాడు? 6వ అధ్యాయము 1, 3, 5 వచనాలను బట్టి ఈ దేవుడు ఉజ్జియా కాదు, వినాలి ప్లీజ్, భూ సంబంధమైన ఉజ్జియా రాజు కాదు. అతడు 30 ఏళ్ళు పరిపాలిస్తాడు, ఆయనకు దిగిపోతాడు. అతడి తర్వాత మరో రాజు వస్తాడు, అతను దిగిపోతాడు. వీళ్ళంతా టెంపరీ. కానీ ఆ రాజులకు రాజు, ఆ ప్రభులకు ప్రభు, ఆయన సార్వభౌముడు, ఎప్పటికీ ఉండే రాజు, ఎప్పటికీ ఉండే ప్రభువు అని యెషయాకు అర్థమైంది. అంచేత ఆయన సార్వభౌముడైన దేవుడు. సార్వభౌముడైన దేవుడు. చెప్పండి, ఈ దేవుడు ఎవరు? మనం సేవించే దేవుడు ఎవరు? సార్వభౌముడైన దేవుడు. యెషయాకు అర్థమైందా? మనకి అర్థం కావాలి. దేవుని సార్వభౌమత్వం చాలా మంది పాదులకి అర్థం కావడం లేదు, చాలా మంది క్రైస్తవ పెద్దలకు అర్థం కావడం లేదు, క్రైస్తవ సమాజానికి అర్థం కావడం లేదు. దేవుడు తన సార్వభౌమిక చిత్తంలో ఏ రాజును ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాడు. ఎప్పుడు గద్దె దింపాలో అప్పుడు గద్దె దింపుతాడు. ఇది వాస్తవం. మనకిష్టమైన వాళ్ళు పరిపాలన చేస్తుంటే విపరీతంగా కోరుకుంటాం. ఇష్టం కాని గద్దెనెక్కితే తెగ తిప్పుకుంటాం, తెగ శాపనాథాలు పెడతాం, తెగ విక్కిరిస్తాం. అది దేవుని సార్వభౌమాధికారంలో ఈ రాజ్యాలు చేస్తూ ఉన్నారు, పాలకులు పరిపాలిస్తున్న సంగతి అర్థం కావట్లేదు. ఆ పాలకుడు హైందవుడైనా ముస్లిమైనా ఎవరైనా దేవుడు నిర్ణయించాడు అనే అవిశ్వాసం, దేవుని సార్వభౌమాధికారం లోబడకపోవటం, చేయకపోతే అది దైవ దూషణ. దేవుని సార్వభౌమాధికారంలో వేలు పెట్టి కెలగడం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఇది అర్థం కాకుండా చాలా మందికి. లోబడదాం, దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరిద్దాం. ఆయనే శాశ్వతంగా ఉండే రాజు. రాజు నియమించేది ఆయనే, భూ సంబంధం ప్రభువులు నియమించేది ఆయనే, పాలకులను నియమించేది ఆయనే. ఆయన సుప్రీం గాడ్, సోవరెన్ గాడ్. తర్వాత యెషయాకు మరొక అంశం కూడా అర్థమైంది. 4వ వచనం చూద్దాం, చదవండి. దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ కంఠస్వరానికి ఏమైందంట? గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమముతో నిండింది. అంటే అది భూకంపం కాదు, కానీ భూకంపం లాగా అనిపిస్తా ఉంది. భూకంపం కాదు, అంటే మందిరము షేక్ అయిపోతుంది. మందిరపు పునాదులు, గడప పునాదులు షేక్ అయిపోతున్నాయి. భూకంపం వస్తే ఎలాగ షేక్ అయిపోతాయి అలా. ఏంటి ఇది? దేనికి అర్థం? దేవుడు సర్వశక్తిమంతుడు అనే సత్యానికి ఇది రుజువు. ఆయన సర్వశక్తిమంతుడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, మోషే హయాంలో
దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు మోషేతో ఆజ్ఞాపిస్తాడు. ఏమని చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగిరాగా అదంతయు ధూమమయమైపోయింది. దాని ధూమము కొలిమి ధూమం వల్ల అయిపోయింది. పర్వతములు భయంకరంగా షేక్ అవుతా ఉన్నాయి. పర్వతాలు భయంకరంగా కదిలిపోతా ఉన్నాయి. దేనికి ఇది గుర్తు? గాడ్ ఈస్ ఆల్మైటీ గాడ్. దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయం అర్థమవుతా ఉంది 4వ వచనాన్ని బట్టి. యెషయాకు అర్థమైంది, మనకు కూడా అర్థం కావాలి. దేవుడు సర్వశక్తిమంతుడు మన దేవుడు. దేవుడు సార్వభౌముడు మన దేవుడు. యెషయాకు అర్థమైంది, మనకు కూడా అర్థం కావాలి. ఆమ్నిపోటెంట్ గాడ్ అంటాం. ఆయన సర్వశక్తికి చాలా చాలా ఉదాహరణలు మనం వింటూ ఉంటాం. చాలా ఉదాహరణలు. కేవలము పాల గొనుపం తీసుకుని భూమిని సృష్టించడం కాదు, నోటి మాట చేత సృష్టిని సృష్టించటం ఆయన సర్వశక్తికి ఉదాహరణ. సీనాయి పర్వతం కంపించటం ఆయన సర్వశక్తికి ఉదాహరణ. ఎర్ర సముద్రం 2 పాయలైపోవటం, ఎర్ర సముద్రం 2 పాయలు అవటానికి దేవుడు ఇంజనీర్లు పిలిపించి ప్రాజెక్టులు కట్టి వాటర్ అభివృద్ధి విడదీలా నోటి మాట చేత మోషే ఆ కర్రతో కొట్టిన చాలు 2 పాయలైపోయింది. దేవుని సర్వశక్తికి అది గుర్తు. యోర్దాను నది 2 పాయలైపోవటం దేవుని సర్వశక్తికి అది గుర్తు. దేవుడు గర్జిస్తే పర్వతాలు కదులుతాయి. సముద్ర తరంగాలు తాడంత ఎత్తు రేగిన కింద కరిగిపోతాయి. నెమ్మదిగా మన సముద్ర తరంగాలు దేవుడు గద్దిస్తే మాట్లాడితే తాడు చెట్టు ఇంకా ఎత్తు అవి ఉవ్వెత్తున రేగి పడతా ఉంటాయి. తుఫాన్లప్పుడు మనం చూస్తాం. తుఫాన్లు కనుక దేవుని శక్తులను గుర్తించండి, బెంబేలెత్తిపోవద్దు. నిజం. దేవదార వృక్షాలు పడపడ 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 విరిగిపోతాయి. కీర్తన చదివితే అర్థమవుతుంది దాని శక్తి ఏంటో. చదవండి, భయపడద్దు. దేవుడు తన పిల్లలు ఎలా కాపాడుకుంటాడు. అలాగే తుఫాను వచ్చి జనం చచ్చిపోవాలని కోరుకోవడం కాదు నా ఉద్దేశం. సో ఈ వీటన్నిటి వెనక దేవుని సర్వశక్తి ఉంది. భూకంపాల వెనక దేవుని సర్వశక్తి ఉంది. చాలా వేలలో లక్షలు చనిపోయారు. భూకంపం రావాలా చచ్చిపోవాలని మనం కోరుకోవట్లేదు, అది మన చేతులు లేవు. కానీ ఇవన్నీ భూమి తరంగాలు సముద్రం ఇవన్నీ కంపించిపోతున్నాయి, పెళకాల రాగిపోతున్నాయంటే అది దాని వెనక దేవుని సర్వశక్తి కనుక గ్రహించాలి. ఎరుకో గోడలు కూలిపోవడం దేవుడు సర్వశక్తి అనడానికి మరొక ఉదాహరణ. దేవతల ప్రతిమలు ముక్కలైపోయాయి, ముక్కలై రాలిపోయాయి, కోరలు పడ్డాయి. అది దేవుని సర్వశక్తికి మరొక ఉదాహరణ. యెహెజ్కేలు హయాంలో ఎండిపోని ఎముకలు ఇంక బతుకుతాయా, బతకడం కష్టం అనుకుని ఎముకలు సజీవంగా లేచి బ్రతకటం దేవుని సర్వశక్తికి ఒక తార్కాణం. కటిక నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం దేవుని శక్తికి తార్కాణం. ఇంకా ఎన్ని చెప్పమంటారు, మనకు తెలిసినవే. ఇవన్నీ 5 రొట్టెలు 2 చేపలు వేల మంది తినగలగటం దేవుని సర్వశక్తికి తార్కాణం. ఇంకా అత్యున్నతమైనది, ఇక దాన్ని మించినటువంటి లేనిది ఏంటంటే యేసయ్య చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున తిరిగి లేవటం. అనగా యేసయ్య యొక్క పునరుత్థానం అనేది ఆయన సర్వశక్తిలో ఉదాహరణలో అత్యున్నతమైనది, హైయెస్ట్ అన్నమాట, అల్టిమేట్ అన్నమాట. ఆయన పునరుత్థానం దేవుని సర్వశక్తికి ఒక ఉదాహరణ. కాబట్టి యెషయాకు 2 విషయాలు అర్థమయ్యాయి ఆ దర్శనంలో. దేవుడు ఈ లోకపు అధిపతులు, లోకపు రాజులు లాంటి వాడు కాదు. నా దేవుడు సార్వభౌముడు. 2వ విషయం, నా దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయం అర్థమైంది. 3వది యెషయాకు ఇంకా 3వ విషయం ఏమర్థమైంది? 2వ వచనం చూద్దాం. 2వ వచనానికి వద్దాం. యెషయా 6 2వ వచనం. దూతలు ఉన్నారు.
ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఒక్కో దూతకు 2 రెక్కలతో ఏం చేస్తా ఉన్నాడు దూత? తన ముఖాన్ని కప్పుకుంటా ఉన్నాడు. ఇంకో 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటా ఉన్నాడు. ఇంకో 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాడు. అందరు దూతలు అదే చేస్తా ఉన్నారు. దూతగాడు ఏంటంటే జాగ్రత్తనండి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకోవటం, ముఖాన్ని కప్పుకోవటం. అయ్యా, నీ యొక్క పరిశుద్ధత ముందు మా పరిశుద్ధత వెలవెలపోతా ఉంది. మనకు తెలుసు పరలోకంలో ఉండే దేవదూతలు పరిశుద్ధులని తెలుసు, మానవులు కాదు. కానీ ఈ దూతలు 2 కాళ్ళతో ఎందుకు ముఖం కప్పుకుంటున్నారంటే, ఓ దేవా, మేము పవిత్రంగా చేసాం, మమ్మల్ని పవిత్రులమే, కానీ మీ పవిత్రత ముందు, నీ పరిశుద్ధత ముందు మా పరిశుద్ధత వెలవెలపోతా ఉంది. అది ఏమాత్రం లెక్కకు రానిదిగా ఉంది. నీవే అందరికంటే పరిశుద్ధుడైన దేవుడవని దూతలు చెప్పకే చెబుతా ఉన్నారు. కాబట్టి దేవుడు అత్యంత పరిశుద్ధుడు. మానవ మాత్రుడు దేవుడి ముఖాముఖిగా చూసి ఎవడు బతకలేదు. తర్వాత 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ ఉన్నారు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకోవడం దేనికి సంకేతం అంటే, ఓ దేవా, మేము పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు అయినా కూడా మీతో సమం కాదు. దూతలు అంటున్నారు, మీతో సమం కాదు, మేము తక్కువ వాళ్ళము, మేము నీ చేత సృజింపబడిన వాళ్ళము అని తమ కాళ్ళను దూతలు కప్పుకుంటూ ఉన్నారు. మనం కూడా అంతే, యెషయానంతే, గొప్ప బోధకుడైనంతే, పెద్ద బిషప్ అయినా అంతే, ఎవరైనా అంతే, దేవుని కంటే తక్కువ వాళ్ళమే. ఏ మనిషి, ఏ బోధకుడు, ఏ బిషప్ ఎవరు కూడా పూజింపదగిన వాడు అంత పరిశుద్ధుడు కానే కాదు. తెల్లటి వస్త్రాలు వేసినంత మాత్రం పరిశుద్ధత రాదు. అందరము ఒకటే, అందరము ఒకటే. దూతలు చెప్పే పాఠం అది. కాబట్టి మనం అందరము దేవుని ఎదుట తగ్గించుకుని ఉండాలి, వినవేయకూడదు. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు దూతలు. ఎగరటం నిరంతరం ఎగురుతున్నారు, అప్పుడప్పుడు ఎగురుతున్నారా? నిరంతరం ఎగురుతూ ఉన్నారు, నిరంతరము స్తోత్ర గీతాలు పాడుతూ ఉన్నారు. అది దేనికి గుర్తు అంటే, ఓ దేవా, మేము ఎల్లప్పుడూ నీకు సేవకులము. ఎగురుతూ ఉండటం సేవకు గుర్తు. రాజులు ఉన్నప్పుడు చూసారా, అటుపక్క ఇటుపక్క కొంతమంది స్త్రీలు విసురుతూ ఉంటారు. వింజామర అంటారు దాన్ని, వింజామర. విసురుతూ ఉంటారు, ఎప్పుడు కూడా ఆగిపోవటం లేదు, ఎప్పుడు విసురుతూ ఉండాలి. సేవక ధర్మం అది. వీళ్ళు ఎప్పుడు ఎగురుతూనే ఉన్నారు. అయ్యా, నీవు సేవించదగిన దేవుడవు, మేము సేవకులము, వి ఆర్ సర్వెంట్స్ అని దూతలు చెబుతూ ఉన్నారు. కాబట్టి 3 విషయాలు యెషయాకు అర్థమయ్యాయి. 1, దేవుడు సార్వభౌముడు, ఎప్పటికీ ఉండే దేవుడు, అందరి పాలకులను ఆయన నియమిస్తాడు, ఆయన దింపుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. 3వ వచనం, వాడు చేసే పాట ఏమని పాడుతున్నారు దూతలు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 లోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానాలు చేస్తూ ఉన్నారు. గాన ప్రతి గానాలు. ఒక దూత పరిశుద్ధుడు అంటే మరో దూత పరిశుద్ధుడు అంటా ఉన్నాడు, మరో దూత పరిశుద్ధుడు అంటా ఉన్నాడు. ఒక రిధం కనపడతా ఉంది, ఒక శృతి కనపడతా ఉంది, అపశృతులు లేవు అక్కడ. ఒక ఐక్యత కనపడతా ఉంది, ఏకరాగం, ఏకతాళం కనపడతా ఉంది, ఏకశృతి కనపడతా ఉంది, యూనిటీ కనపడతా ఉంది. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు తప్ప మరో పరిశుద్ధుడు లేడు. ఎక్కడైనా జాగ్రత్త వినండి, యెషయాకు లాంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలాంటి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎవరైనా ఒకవేళ నీకు దేవుడు అలా ప్రత్యక్షమైతే రాత్రిపూట ఏం చేస్తావు? ఎగిరి గంతేస్తావు కదా. ఆహా, నాకు రాత్రి దేవుడి కనపడ్డాడు, ఆయన తెల్లటి అంగి వేసుకున్నాడు, గోడ మీద రాశాడు, నా పాపాలను రాశాడు,
దేవుడు నాకు కనపడ్డాడు, నా కుమారి అని పిలిచాడు అని తెల్లారిపాటుకు వచ్చి ఊరు కూడా ఏకం చేసి చాటింపు వేసేస్తాం, గొప్పగా ఎంచుకుంటాం, సంబరపడిపోతాం, గొంతులేస్తాం, ఆనందానికి అవధులే ఉండవు దేవుడికి కనిపిస్తే. కానీ యెషయా ఎగిరి గొంతేటిలా ఏమంటాడు 5వ వచనంలో? అయ్యో చచ్చిపోయా, అయ్యో నేను చచ్చా అన్నాడు. అయ్యో నేను చచ్చిపోయా. ఏంటండి, ఏం తేడా? దేవుడికి కనిపిస్తే ఎగిరి గొంతేసి సంతోషంగా పాటలు పాడాలి, అయ్యా నేను చచ్చినట్టున్నాను అంటాడేంటి? ఎందుకని? ఏమర్థమైంది యెషయాకు? దేవుడు పరిశుద్ధుడు అని అర్థమైంది. అప్పుడుదాకా యెషయా తను కూడా పరిశుద్ధుడే, ప్రవక్తే, శిష్యుడే, విశ్వాసం అనుకున్నాడు. అసలు బండారు ఇప్పుడు బయటపడింది. అలాగే ఆయన దుర్మార్గాలు చేయలేదు, నా తాత్పర్యం అది కాదు. ఆయన ఏపాటి పరిశుద్ధుడో, దేవుడు అక్కడే పరిశుద్ధుడు అర్థమయ్యాక అప్పుడు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నిన్ను చూస్తే నేను చచ్చిపోతా, నేను చూస్తే బ్రతకడం కష్టం, నీవంత పరిశుద్ధుడవు, నీవంత పరిశుద్ధుడవు. పరిశుద్ధుడైన దేవుణ్ణి మానవుడు ఏకాఏకిగా చూడటానికి ప్రయత్నం చేస్తే చచ్చిపోతాడు. నిజం, చచ్చిపోతాడు. మళ్ళా నిర్గమాకాండము 19వ అధ్యాయంలో పెడితే చెప్తాను, వినండి జాగ్రత్తగా. మోషే ఆ నాయకత్వంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, మోషే మోషే ఈ సీనాయి పర్వతం మీదకి రేపటి దినాన్ని దిగబోతున్నాను, ఒక మేక గాని, గొర్రె గాని, ఎద్దు గాని, ఒక డెక్క గాని, ఒక జీవరాశి గాని, ఒక మనిషి గాని ఎవడు కూడా ఈ పర్వతపు అంచును తాకకూడదు. ఉందా? చదువుతారా? చూడండి 10వ వచనం 12. యెహోవా మోషేతో పరిశుద్ధపరచు, బట్టలు ఉదుక్కొని 3వ రోజు సిద్ధంగా ఉండాలి. 3వ నాడు దిగవచ్చును, నీవు చుట్టూ ప్రజలకు మేర ఏర్పరచు, హద్దులు ఏర్పరచు. ఎవరన్నా తెలియక హద్దు దాటి పర్వతాన్ని తాకుద్దేమో గొర్రె గాని మేక గాని చచ్చిపోతుంది, హెచ్చరించు, జాగ్రత్త అని దేవుడు చెబుతాడు. 33వ వచనం చూడండి. 33 నిర్గమం 33:20 వచనం చూడండి. అక్కడ ఏమంటాడు దేవుడు? నిర్గమం 33:20. మోషే అంటాడు మరొక పర్యాయం, దేవా నీవు నాకు కనపడు, నీ గొప్ప దర్శనం నాకు చూపించు, నాకు అంతే చాలు, బ్రతికిపోతా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నీవు నా ముఖమును చూడలేవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. అది సంగతి. అర్థమైందండి? ఆయన అంత పరిశుద్ధుడు. మన అపవిత్ర కన్నులతో, అపవిత్ర పెదాలతో, అపవిత్రమైన జీవితాలతో దేవుని దర్శించడానికి తెగిస్తే చచ్చిపోతాము. ఆయనంత పరిశుద్ధుడు, ఆయనంత పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుడిని ఎలా అర్థం చేసుకున్నాడు, దేవుడిని ఎలా ఆరాధించాలో అర్థమైంది. దూతలు ఎలా ఆరాధిస్తున్నారో చూశాడు, అర్థమైంది. ఇప్పుడు ఇతను ఆరాధించాలి. ఆరాధించక ముందు ఒక సంఘటన జరగాలి. ఏం జరగాలి? యెషయా ఏమని ఒప్పుకుంటాడు? 5వ వచనం, నేను అపవిత్రమైన పెదాలు గలవాడను, అపవిత్రమైన పెదాలు గల జనాల మధ్య బ్రతుకుతున్నవాడను, రాజును చూశాను, నేను నశించిపోయా. యెషయా తన యొక్క పరిశుద్ధత ఎంత దిగజారుడిగా ఉందో అధమ స్థాయిలో అర్థమైనప్పుడు, దేవుని పరిశుద్ధత ఎంత గొప్పగా ఉందో అర్థమైనప్పుడు యెషయా తన పాపం ఒప్పుకుంటున్నాడు. దేవా నేను పాపిని, ఇంగ్లీష్ లో ఐఎమ్ ఏ సిన్నర్ అంట, ఐఎమ్ ఏ సిన్ఫుల్ మ్యాన్ అని ఉంటుంది. నేను పాపాత్ముడను అని ఒప్పుకున్నాడు. పేతురు కూడా అలాగే ఒప్పుకుంటాడు, విశిష్యుడైనప్పటికీ కూడా.
ఒప్పుకొని నీళ్ళలో దూకేస్తాడు. మనమే కాదు. కాబట్టి దేవుని పరిశుద్ధత అర్థమవుతుందా? నీ పవిత్రత ఏ స్థాయిలో ఉందో, ఎంత తక్కువ స్థాయిలో ఉందో అర్థమవుతుందా? అర్థమైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావు. ఎప్పుడైతే యెషయా తన పాపాన్ని ఒప్పుకున్నాడో, దూత ఏం చేశాడు? ఒక కారు తీసుకుని, కారు అంటే టాంగ్స్, నిప్పులు తోడతారు కదా, బలిపీఠ మీద నుంచి అలాంటిది, ఆ తోడే దాంతో తీసి యెషయా దగ్గరికి వచ్చి యెషయా పెదాలు ముట్టి ఏమంటున్నాడు? ఇది నీ పెదాలకు తగిలింది, నీవు నీ దోషము తొలగిపోయింది, నీవు పవిత్రుడవయ్యావు. ఎప్పుడు పవిత్రుడయ్యాడండి? ఎప్పుడు శుద్ధి అయ్యాడు? పాపను ఒప్పుకున్నాక. లేదు లేదని బాగానే ఉన్నానని బొక్కాక. పాపను ఒప్పుకున్నాక, పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన తప్పక కడిగి శుద్ధి చేస్తాడు. అది ఏ రకమైన పాపమైనా కానివ్వండి, భయంకర పాపాలే కానక్కర్లా. యెషయా భయంకర పాపాలేమి చేయాల. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభు క్షమిస్తాడు. ఆ బలిపీఠం మీద కనకలాడుతున్న నిప్పులు, అది దేనికి గుర్తంటే యేసుక్రీస్తు శిలువ బలిపీఠం. యెషయా దేవుని చూశాడు, దేవుని స్వరం విన్నాడు. చూస్తే చస్తాడు, వింటే చస్తాడు. కానీ ఎలా బతికాడు? బైబిల్ పండితులు అంటారు, యెషయా చూసింది యేసుక్రీస్తును. ప్రభు కూడా సువార్తలు అంటాడు, నతానీయులు వచ్చి బోధకుడా తండ్రిని మాకు చూపించంటాడు. నతానీయులు, నన్ను చూస్తున్నావు కదా, నువ్వు తండ్రిని చూచినట్టే అనకండి. చూచినట్టే అంటే డూప్లికేటే. అక్కడ నట్టేరు పదం వాళ్ళ. తండ్రిని చూసిన వాడు, నన్ను చూసిన వాడు ఒకటే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడే. కాబట్టి యెషయా యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమా స్వరూపమైన దేవుణ్ణి, అత్యంత పరిశుద్ధుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సార్వభౌముడ దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా వీక్షించగలిగాడు. కాబట్టి బతికి పట్టగట్టగలిగాడు. నేడు మనం కూడా అంతే. ఆ దేవాది దేవుని చూడాలంటే యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. అందుకే ఆయన భూలోకానికి, ఆ దేవునికి నరుడుకు మధ్యవర్తిగా వచ్చి ఆయన మనకు కనపరుస్తూ ఉన్నాడు. ఆ యేసు బైబిల్ గ్రంథములో ఆది కాండం మొదలు పెరగడం దాకా ప్రతి చోట మనకి సాక్షాత్కారం అవుతాడు. కాబట్టి దేవుడిని కనుగొనాలంటే, దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే ఎక్కడికి పరిగెత్తాలి? రాత్రి చెప్పినట్టుగా ఎక్కడికి పరిగెత్తక్కల్లా నీ జీవ గ్రంథం, నీ బైబిల్ తీసి నువ్వు జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్ గా, పద్ధతిగా నువ్వు చదువుతూ దేవుడి సాయం తీసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తున్నట్లయితే దేవుడు కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంటాడు. ఆయన ఎంత ఎక్కువ అర్థమవుతాడో అంత ఎక్కువగా ప్రేమించగలుగుతావు. ఆయన ఎంత ఎక్కువగా ప్రేమించగలుగుతావో అంత అర్థవంతంగా ఆయన ఆరాధించగలుగుతావు. అది సంగతి. ఇప్పుడు యెషయా తన బ్రతుకును మార్చుకున్నాడు, తన అవసరత తీర్చుకున్నాడు. అంటే యెషయా తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని దేవుడికి లోబడకుండా ఇష్టానుసారం చేసుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకోలేదు. అర్థం చేసుకోవాలి. కొంతమంది క్రైస్తవేతరులు కానివ్వండి, కొంతమంది క్రైస్తవులుగా పిలవబడుతున్న వాళ్ళు కానివ్వండి, జీవితాన్ని దేవునికి అప్పచెప్పకుండా వాళ్ళ జీవితం, నేను బాగు చేసుకోవాలి, జీవితం నా జీవితం బాగవ్వాలి, నా జీవితం ఉద్ధరించబడాలి, చక్కగా ఉండాలి, నాణ్యత కలిగి ఉండాలి, సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలి అనేటువంటిది లేకోకుండా జీవితాన్ని సొంత చేతుల్లో తీసుకుని సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. చాలా విచారంగా. అంటే ఏంటి? వాళ్ళు ఒక పక్క దేవుని ప్రేమించడం లేదు, దేవుని ఆరాధించట్లేదు, ఒక పక్క తమ సొంత జీవితాలు కూడా ప్రేమించుకోలేని భ్రష్టత్వంలో ఉన్నారు. ఉదయపోని నాశనమైపోతున్న సంగతి కూడా గ్రహించలేనటువంటి పాపములో కూరుకుపోయి ఉన్నారు. ఇది చాలా విచారంగా. ఎవడన్నా తన ప్రాణాన్ని ప్రేమించుకుండా ఉంటాడండి? వాడి ప్రాణాన్ని కూడా ప్రేమించుకునే వాడు ఎందుకండి? ఈవెన్ కనీసం జీవితాన్ని ప్రేమించుకుందాం. జీవితాన్ని దేవుని చేతుల్లో
పెడదాం. దేవుణ్ణి ప్రేమించడం, దేవుని ఆదరించడం తెలిసిన తర్వాత, తనను ప్రేమించుకోవడం తెలిసిన తర్వాత, ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు యెషయాని. 8వ వచనం చూద్దాం. 8వ వచనం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు యెషయాని, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. చూసారా? ఇప్పుడు ఎప్పుడైతే దేవుడెవరు అర్థమయ్యాడు యెషయాకి, ఎప్పుడైతే తనెవరో అర్థమైందో యెషయాకి, ఎప్పుడైతే తను పాపను అనుకున్నాడో, క్షమాపణ కోరుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు శుద్ధి చేశాడో, అప్పుడు సేవకు పంపుతున్నాడు. యెషయాకి అర్థమైంది, ఇంతవరకు చేసిన సేవ ఏమో గాని ఇప్పుడు అసలైన సేవ. ఎప్పుడు అసలైన సేవ? శుద్ధి అయిన తర్వాత అసలైన సేవ. యెషయా అంటాడు, ఎవరినో కాదండి, నన్ను పంపండి అన్నాడా? చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపు. దేనికి? దేనికి? సేవ చేయటానికి. ఇతరులు ఇందాక అనుకున్నాం, యోధ దేశమంతా విజయరాజక చివరి దశలో నష్టమైపోయిందని. అర్థమైంది యెషయాకు, నా జీవితం నేను బాగు చేసుకోవటమే కాకుండా నా ప్రజలు కూడా భ్రష్టత్వంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అపవిత్ర పెదాలతో ఉన్నారు, వాళ్ళు నాశనం కాకూడదు, వాళ్ళకి దేవుని సువార్త చెప్పాలి అనే స్పిరిట్ యెషయాకు కలిగింది, ఆ భారం కలిగింది. అందుకని తప్పించుకోవడంలా ఎవరు పంపుదును అన్నప్పుడు ఆయన పంపు, ఈయన పంపు అన్నది కానీ దేవా నన్నే పంపు అన్నాడు. అయితే వెళ్ళు, ఈ ప్రజలకు నా మాట చెప్పు. కాబట్టి బోధకుడికైనా, సంఘానికైనా, బిషపులకైనా, సంఘానికైనా పరిశుద్ధత కలిగి మాత్రమే సేవ చేయడానికి అర్హత. పరిశుద్ధత లేకుండా దేవుని సేవ చేయటము, ఆ సేవ, ఆ ఆరాధన, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆ సర్వీసెస్, పాపంలో ఉండి సేవ చేసే బోధకుల సేవ వల్ల దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి మనం ముగించుకుందాం కొద్ది నిమిషాలు. అంగీకరించడు. దేవుడు ఏం కోరుతున్నాడు? పరిశుద్ధతను కోరుతున్నాడు. దేవుడు అత్యంత పరిశుద్ధుడు. తర్వాత దేవుడిని ప్రేమించాడు, తనను ప్రేమించుకున్నాడు, జీవితాన్ని బాగు చేసుకున్నాడు. తర్వాత ఇతరుల కొరకు సేవ చేయడానికి వెళ్ళాడు. ఇతరులకు సువార్త చెప్పి వాళ్ళని కూడా రక్షించుకోకుండా రక్షణలో తేవడానికి బయలుదేరి సేవ కోసం వెళ్ళాడు. కాబట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఆరాధన, ఎలాంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు? ఎలాంటి ఆరాధన? అపవిత్రంగా ఉండి, అపవిత్ర పెదాలతో ఉండి, అపవిత్ర జీవితంతో ఉండి, ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఊరికే ఎలుగెత్తి కేకలేస్తే ఆరాధన ఆలకించడు. ఆరాధన ఆలకించడు, ఆ ప్రార్థన ఆలకించడు, ఆ మొరలు ఆయన ఆలకించడు. కాబట్టి జాగ్రత్త పడదాం. వినాలి అమ్మ, వినాలి. దేవుడు సార్వభౌముడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు అత్యంత పరిశుద్ధుడు. అది ఎరగాలి. అది ఎరగాలంటే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానం చేయాలి, ఆరాధనకు హాజరవుతూ ఉండాలి. సండే వర్షిప్, సండే సర్వీస్, గృహ కూడికలు, ఇంకా వివిధ రకాల కూడికలు హాజరవుతూ ఉండాలి. దైవజనం చెప్పే బోధన అర్థం చేసుకోవాలి. దేవుడిని మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు కూడా అర్థమవుతుంది. అప్పుడు దేవుడిని ప్రేమించగలుగుతాం. దేవుడిని ప్రేమించగలిగితే అర్థమైన ఆరాధన చేయగలుగుతాం. చాటమాటన సిగరెట్లు తాగి ఆదివారం నోరుసుపడి కడుక్కుని వచ్చేసి హల్లెలూయా అంటే సరిపోతుంది. ఆరాధన ఆర్టిస్తాడు దేవుడు. ఇంతక భాషగా చెప్తున్నారు కదా ఫస్ట్ మెసేజ్లో, చుట్టలు కాల్చి వచ్చేసి ఆదివారం నోరు కడుక్కుని వచ్చి హల్లెలూయా అంటే సరిపోతుందండి. ఆలోచించాడు. ఇళ్లలో అత్తమామలు, అత్త కోడలు తన్నుకొని కొట్టేసుకొని
నరికేసుకున్నంత స్థాయికి వెళ్ళిపోయి ఆదివారం మందిరానికి వెళ్ళిపోయి ఊరికి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తే మా మందిరం గొప్పది, మా మందిరం గొప్పది, మా ప్రార్థన గొప్పది అనుకుంటే ఆలకిస్తాడండి? నెవర్. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రార్థన ఆలకించాడు, ఆరాధన ఆలకించాడు. కనుక ఎలాంటి జీవితాలు కొన్ని నెలల్లో చూస్తాం, అత్తని పొడిసేటట్టుగా ఉంటుంది కోడలు. కొన్ని నెలల్లో చూస్తాం కోడల్ని పొడిసేసంతగా ద్వేషం వెళ్ళగక్కుతుంది. ఇంకా చట్టం ఒప్పుకోదు కానీ ఇంకా పొడుచుకోవడమే తరువాయి. అంత ద్వేషం, అంత అసూయ, అంత కక్ష. కోడల్ని కూతురిగా చూడలేని అత్తలు ఎంత దారుణం. కొంతమంది తల్లులు ఉంటారు, కూతుర్ల తిరుమత గొడవ పెడతారు, ఇది మరీ బిటకారం. ఇలాంటి దారుణంగా కుటుంబాల్లో బ్రతుకుతూ మందిరానికి వచ్చి లేదా ఇళ్లలో ఎలుగెత్తి కన్నీరు కార్చి ప్రార్థనలు ఆరాధనలు చేస్తే అవన్నీ ఆకాశానికి చేరవండి. చేరం. బ్రతుకులు మార్చుకుందాం. కుటుంబాలలో ప్రేమ, కుటుంబాలలో ఐక్యత, పరిశుద్ధత, నీతి, సత్యం, ఇతరులతో మంచి సంబంధాలు, అక్రమ సంబంధాలు కాదు, ఇతరులతో మంచి సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు, అక్క చెల్లెల సంబంధాలు, అన్న చెల్లి సంబంధం, అక్క తమ్ముడు సంబంధం, పవిత్ర సంబంధాలు కలిగి దేవుని ఆరాధిస్తే, ప్రార్థిస్తే అవి ఆయన ఆరాధిస్తాడు. అది అర్హమైన ఆరాధన. ఈ రోజున మెసేజ్ అందరికి ఒక టైటిల్, అర్థవంతమైన ఆరాధన, అర్హమైన ఆరాధన. ఎలా వస్తుంది? దేవుడెవరో అర్థం కావాలి. దేవుడెవరు అర్థమైతే ఆయన నా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణభావంతో ప్రేమించగలుగుతాం. దేవుడు అర్థమైతే నేనెవరు అర్థమవుతుంది. నన్ను నేను ఎప్పటికప్పుడు కడిగి శుద్ధి చేసుకుంటా. దేవుని యొక్క వాక్యం చేత, క్రీస్తు రక్తం చేత ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ నేను బాగుపడటమే కాదు, తోటి వారికి సువార్త చెప్పి వారిని కూడా ఆరాధించే బిడ్డలుగా చేద్దామనే కంకణంతో మనం ముందుకు వెళతాం. అలాంటి ఆరాధన మనం చేయగలుగుతాం. చూడండి, ఒక వాక్యం చూపించి గుర్తించేస్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరిళ్ళు? 3,000 మంది కాదు, 3,120 మంది. 1వ అధ్యాయంలో 120 మంది ఉంటారు విశ్వాసులు, అపొస్తలులు కలిపి. పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది వాళ్ళ పాపాలు వదిలి దేవుని వాక్యం ఎప్పుడైతే వ్యక్తపడిందో పేతురు భక్తుడి చేత వాళ్ళు అడుగుతారు. సువార్త విన్నప్పుడు, పరిశుద్ధుడ దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు ఎవరు అర్థమైంది? అయ్యా మేము పాపాత్మను, మరి ఇప్పుడు ఏం చేయాలా అని అడుగుతారు. అక్కడ రాయబడి ఉంది, వాక్యము వారి హృదయాల్లో గుచ్చబడి ఉంది, పొడవబడి ఉంది. నేను వాక్యం పొడుచుకుంటుందా, నీకు గుచ్చుకుంటుందా? పవిత్రమైన వాక్యం. వాళ్ళు అడిగారు, అయితే ఏం చేయాలయ్యా, మేము పాపులుగా ఉన్నాం. పేతురు అంటాడు, మీరు పాప విషయం పశ్చాత్తాపడి క్రీస్తు రక్తాన్ని కడిగి శుద్ధి చేసుకుని ఆయన విశ్వాసం ఉంచి మూర్ఖులైన తరం వారికి వేరై మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు 3,000 మంది ఆ దినము ప్రభువును అంగీకరిస్తారు. వీళ్ళంతా కలిసి ఇప్పుడు 46వ వచనం ఆరాధిస్తా ఉన్నారు, స్తుతిస్తా ఉన్నారు. ఇదివరకు ఈ దేవుడా, మా దేవుడు కాదన్నారు. ఈ దేవుడా పనికిమాలోడు అన్నారు. మా దేవుడు గొప్పోడు, ఈ దేవుడు మీ దేవుడు తప్పుడోడు అన్నారు. విమర్శించారు, తిట్టారు, అవి చేసి ఇవి చేశారు. వాళ్ళంతా సువార్త చేత ఎప్పుడు పట్టబడ్డారో, ఈ దేవుడు పరిశుద్ధుడైన సంగతి ఎప్పుడు అర్థమైందో, వాళ్ళ అపవిత్రత అర్థమైంది. మరి పాపాలు ఒప్పుకున్నారు, ప్రభు క్షమించాడు, శుద్ధి చేశాడు. 120 మంది పరిశుద్ధులతో వీళ్ళు కూడా చేరి అందరూ కలిసి 3,120 మంది చేరొక చోట ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధన దేవుడు ఆరాధిస్తూ ఉంటాడు.
ప్రకటనలో ఒక చోట ఉంటుంది, పరిశుద్ధుల ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాడు, పరిశుద్ధుల ఆరాధనలే దేవుడు అంగీకరిస్తాడు, పరిశుద్ధుల విజ్ఞాపనలే దేవుడు అంగీకరిస్తాడు. కళలు వంచండి, ప్రార్థన చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తుంది.